జీఎస్టీ గతంతో పోల్చుకుంటే తగ్గింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఏడాది తగ్గింది. 3,593 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ జూలైలో ఉంటే ఏడాది 3,346 కోట్లే. అలాగే 3,479 కోట్లు ఆగస్టులో లాస్ట్ ఇయర్ ఉంటే ఏడాది 3,298 కోట్లే. అదే సందర్భంలో 3,658 కోట్లు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఉంటే ఏడాది 3,506 కోట్లే. తద్వారా చూస్తే -7% జూలైలో, -5% ఆగస్టులో, -4% సెప్టెంబర్లో వచ్చింది. ఇది పరిస్థితి. బాబు వచ్చాక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే, గతంలో జగన్ పాలనలో ఏదైతే 2019-20లో జీఎస్టీ ఆదాయం 28,241 కోట్లు ఉంటే, జగన్ పాలన స్టార్టింగ్ టైంలో జగన్ హయాంలో అది పెరిగి 45,003 కోట్ల రూపాయలుకి పెంచుకొచ్చారు. ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది అన్నటువంటి విషయాన్ని జగన్ పాలనలో ఏడాదిన సగటున 12% చొప్పున జీఎస్టీ వసూలు పెరిగితే ఇప్పుడు తగ్గిపోతున్నాయి. -7, -5, -4 అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే, జగన్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా వచ్చినటువంటిదే -7 మొదటి నెల, ఆ తర్వాత -5కి తగ్గింది, ఇప్పుడు -4కి తగ్గింది. రాబోయేటటువంటి రోజుల్లో ప్లస్ వస్తుంది, చూస్తూ ఉండండి అని చెప్తోంది తెలుగుదేశం పార్టీ ఆర్థిక విభాగం.